వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ప్రతి నెంబర్లో ఒక్కొక్క మ్యాజిక్ ఉంటుందండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ లైఫ్ స్టైల్ కానీ మీరు కానీ ఒక్కొక్క మ్యాజిక్ క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉండేలా ఉంటుందన్నమాట. అయితే ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి కదా. సో ప్రస్తుతం పేరు బలం ఎంత ఉంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి అని అంటే మీ పేరుని తగ్గట్టు డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు తెలుసుకోవాలి అంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డెఫినెట్గా ప్రస్తుతం మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే జనరల్గానే టైమే ఏదైనా సరే డిసైడ్ చేస్తుంది. అంటే నంబరే ప్రకృతిని డిసైడ్ చేసిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సో అలాంటిది ప్రకృతిలో చాలా మార్పులు చేర్పులు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి సీజన్ కూడా జూలై నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంది ఈ పేరు బలం ప్రకారం మాత్రం తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, జనరల్గా అంటే నేను చేసినటువంటి ఎస్ అనే లెటర్కి తిరగలేదండి. ఎప్పటికీ కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్పారు అనేటువంటి విషయాలే మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అండ్ ఎక్కువ షేర్లు కూడా అవే జరిగాయి ఎస్ అనే లెటర్ తోటి. చాలా మంది ఇప్పటికీ నాకు క్లయింట్స్ కూడా ఎక్కువ ఎస్ వాళ్ళే. సో కామన్గా ఉండేటువంటి పేరు శివ. ఈ పేరులో పాజిటివ్ నెంబర్స్ ఏ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఏ ఉంటాయి. ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ కనుకుంటే ఏ విధంగా ఉంటుంది? మన పాజిటివ్ తీసుకుంటే లెటర్ ఎస్ కి సంఖ్యాబలం 3 and 1. సో వీళ్ళు చాలా పంక్చువల్, చాలా స్పిరిచువల్ అండ్ చాలా నిజాయితీ పరులు, చాలా ఓపెన్ హార్ట్, హెల్పింగ్ నేచర్. వీళ్ళు ఎంత హెల్ప్ చేసి ఇబ్బందులు పోయేవాళ్ళు కానీ వీళ్ళు మామూలుగా లైఫ్ అయితే వీళ్ళ లైఫ్ డౌన్స్ ఉండవు. హెల్ప్ చేసి సిల్క్స్ ఇంత ఇబ్బందుల్లో పడింది, సావిత్రి దాన ధర్మాలు చేసి ఇబ్బందుల్లో పడింది. ఎస్ వాళ్ళు అతి మంచి వాళ్ళు, ఇతరుల సమస్యలు కూడా నా సమస్య అనుకుంటారు. సో ఎస్ అనే వాళ్ళు స్టార్స్ గా ఉండాల్సిన వాళ్ళు దే స్టార్ట్ టు ఫాల్ డౌన్ బికాస్ ఆఫ్ సాక్రిఫైజెస్, డూయింగ్ గుడ్ టు అదర్స్. ఈ శివ పేరులో SHIVA 5 letters ఉన్నాయి కాబట్టి బుద్ధి బలం ఎక్కువ ఉంటుంది, నాలెడ్జ్ హై క్వాలిటీ, ఎవరినన్నా కన్విన్స్ చేయగలరు మంచి మాటలతో. వీళ్ళకి శివ పేరులో 2 ఉంటాయి, ఒకటి రిక్వెస్టింగ్, ఇంకోటి కమాండింగ్. ఎందుకంటే శివలో 16వ నంబర్ ఉంది. ఒక 3-4 minutes రిక్వెస్ట్ చేసినాక పని అవ్వకపోతే దే స్టార్ట్ టు కమాండ్ ఆర్ డిమాండ్. సో ఈ శివలో ఏమంటే సార్ అతి మంచి ప్రేమ, అతి కోపం, 2 బ్యాలెన్స్ ఉండవు. అండ్ శివలో మనీ అర్నింగ్ నంబర్స్ ఉన్నాయి, పోగొట్టుకున్న నంబర్స్ కూడా ఉన్నాయి. ఎస్ ఇస్ ఎ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. మంచి స్టార్ట్, తొందరగా జాబ్ వచ్చేది ఎస్ వాళ్ళకే, తొందరగా పేరు వచ్చేది ఎస్ వాళ్ళకే. శ్రీదేవికి 5 ఏళ్ళ 6 ఏళ్ళకే మంచి పేరు వచ్చింది. సుశాంత్ సింగ్ పెద్ద స్టార్, సౌందర్య పెద్ద స్టార్, 15-16 ఏళ్ళకే హీరోయిన్. సో తొందరగా పైకి వస్తారు. నంబర్స్ బాగాలేకపోతే తొందరగా 30-35 లోపలే పడిపోతారు. సౌందర్య 33, సుశాంత్ సింగ్ 32. సో దిస్ ఇస్ ఎ లెటర్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. సో శివ తీసుకుంటే నాకు ఇష్టమైన దేవుడు, శక్తి ఎక్కువ, శివుడు ఆగైంది చీముడ పుట్టదంటారు. సో ఈ పేరు చాలా కామన్ నాన్న. సో నేను చూసిన శివాలు మంచిగా రిక్వెస్ట్ చేస్తే ఏదైనా చేస్తారు. మనం వీళ్ళని కమాండ్ చేస్తే భయపడరు. భయపెడితే భయపడే బ్లడ్డే కాదు వీళ్ళది. దే విల్ రివర్స్, దే విల్ ఫైట్ బ్యాక్. సో చార్లీన్లో 5, 1, 6, 1, 8, 9, 15, 16. ఈ 16 ఏం చేస్తుందంటే ప్రేమతో వీళ్ళని దగ్గరకు పోతే ప్రాణం గుండెకాయ కూడా కోసిస్తారు. అతి మంచితనం. వీళ్ళతో శత్రుత్వం చాలా డేంజరస్. వీళ్ళతో మనము రాంగ్ డీలింగ్స్ చేయకూడదు, రిక్వెస్ట్గానే పోవాలి. ఎందుకంటే ఈ 16 అనేది తినిపీయగలడు, జుట్టు పెట్టుకొని కొట్టగలడు. సో ఇంబ్యాలెన్సింగ్గా ఉంటారు. పైథాగరస్ సిస్టంలో 9, 18, 20, 23 అంటే స్టార్ అని అర్థం. సో కేసీఆర్ ఇస్ 23, రతన్ టాటా 23, రాహుల్ బజాజ్ 23, జయలలిత 23, హీరో శ్రీకాంత్ అంత మంచి నంబర్ ఉంది. మళ్ళీ ఇక్కడ 16 రావడం వల్ల విల్ రైజ్ అవుతారు, దే విల్ గో ఇంటూ మనీ. బట్ 16 వల్ల ఎనీ టైం డేంజర్. ఆ డేంజర్ ఎలాంటి కెరీర్ లో ఎలాంటి దెబ్బలు తగిలే అవకాశం ఉంది? 16 కంపెనీ పెట్టుకున్నారు, బాగా రైజ్ అయ్యారు. సడన్ గా కంపెనీలో ఇన్పుట్స్ రావడం, ఆర్డర్స్ రాకపోవడం, స్టాఫ్ సరిగా వర్క్ చేయకపోవడం. సో దే విల్ ఫేస్ సడన్ కోలాప్స్. ఎన్టీ రామారావు గారి పేరు బాగుంటే ఎన్టీఆర్లో 16, సీఎం చైర్ నుంచి కిందకి ఇలా పడిపోవడం కదా. 16 అంటే సీఎం చైర్ నుంచి. జిఎంసి బాలయోగి పేరులో 16, స్పీకర్గా ఉన్నాయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం. సో యూజువల్గా 16 ఈజ్ యాక్సిడెంట్స్ కామన్. ఇంట్లో బాత్రూంలో పడిపోయినా కూడా 5-6 నెలల మంచం మీద.
సో 16 will cause sudden fall in finance, relation or accidents. సో రవితేజ వాళ్ళ బ్రదర్స్ చనిపోయారు, భరత్, ఆయన కూడా ఈ 16 నంబరే. సో శివాలో 23 నంబర్ ఇస్ ఎ స్టార్ నంబర్, 16 ఇస్ ఎ కొలాప్స్ నంబర్. సో ఒక రైట్ నెంబర్లో పేరు పెట్టుకోవాలంటారు. నేను కొన్ని వేల మంది శివాలకు మార్చాను, అండ్ కాలింగ్ మారదు. నేను ఒక లెటర్ మార్చినా శివానే, బట్ హీ ఈస్ ఎ ప్రొటెక్టెడ్ శివ. ఈ ఎసెన్స్ పోకుండా, ఈ 23 పవర్ పోకుండా ఈ 16 మార్చి తెలివి అలాగే ఉండి అండ్ మెస్మరైజింగ్ టాక్స్ పోకుండా వి యాడ్ 1 లెటర్. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో, లేదంటే బిజినెస్ వెబ్సైట్ డెవలప్ చేసుకోవాలనుకున్నటువంటి విషయంలో, లేదు కొంతమంది హెల్త్ బాగుండాలని చెప్పేసి ఒక రైట్ స్టోన్ వేసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అండ్ న్యూమరాలజీ ప్రకారం అసలు ప్రస్తుతం మాకు ఏ విధంగా ఉంది, నెక్స్ట్ 6 months ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలనుకున్నా, మీ పిల్లల కెరీర్ ఎందులో వెళ్తే బాగుంటుంది అనుకున్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఎవ్రీ సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటుంది. డెఫినెట్గా మీరు అక్కడికి వెళ్ళొచ్చు డైరెక్ట్గా. సో ఆ విధంగా మీరు ఎలా అయినా సరే డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి, ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.